నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను మహేశ్వరి, నేను వరుణ. ఓటరు జాబితాల తయారీలో అక్రమాలు జరిగాయంటూ విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం కీలక సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఆధార్తో ఓటరు కార్డు అనుసంధానంపై కీలక ప్రకటన చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 326, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు లోబడి ఈ అనుసంధాన ప్రక్రియ చేపడుతున్నట్లు తెలిపింది. ఇందుకోసం యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఈసీ సాంకేతిక నిపుణుల మధ్య త్వరలోనే చర్చలు ప్రారంభమవుతాయని ఓ ప్రకటనలో తెలిపింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్, కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, లెజిస్లేచర్ కార్యదర్శి, ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ కార్యదర్శి, యుఐడిఏఐ సీఈఓతో పాటు ఈసీ సాంకేతిక నిపుణులతో సమావేశమై చర్చించారు. భారత సంతతి నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ ను మన దేశానికి ఆహ్వానించారు ప్రధాని నరేంద్ర మోదీ. అంతరిక్ష కేంద్రం నుంచి రాగానే భారత్కు రావాలి అని స్వాగతించారు. ఐఎస్ఎస్ లో ఉండగానే సునీత విలియమ్స్ కు లేఖ రాశారు ప్రధాని మోదీ. ఆమె క్షేమంగా, ఆరోగ్యంగా భూమికి తిరిగి రావాలి అని ఆకాంక్షించారు. సునీత సాధించిన లక్ష్యాలను చూసి 140 కోట్ల మంది భారతీయులు గర్వపడుతున్నారని తెలియజేశారు మోదీ. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దళితులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటోందని సీఎం తెలిపారు. పార్టీలో, ప్రభుత్వంలో ఎస్సీలకు కాంగ్రెస్ పార్టీ ఎన్నో అవకాశాలు ఇచ్చిందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన గంటలోపే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం ప్రకటించామన్నారు. ఎడ్యుకేషన్లో కావచ్చు, ఎంప్లాయ్మెంట్లో కావచ్చు, పొలిటికల్ రిజర్వేషన్స్ కావచ్చు, ఆల్ అదర్ రిజర్వేషన్స్ అన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ఈరోజు ఈ ప్రభుత్వము ఈ నివేదికను తీసుకొని వచ్చి మీ ముందు పెట్టడం జరిగింది అధ్యక్ష. అందుకే అధ్యక్ష, ఈరోజు ఈ చారిత్రాత్మకమైన సందర్భంలో ఒక మంచి నిర్ణయం మనం తీసుకున్నప్పుడు ప్రతిపక్షాలన్నీ కూడా ముందుకు వచ్చినాయి. రేపు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే దాంట్లో ఈ కుటుంబాలకు ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత కింద ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి ఆ కుటుంబాలకు. ఎందుకంటే పిల్లలు చనిపోయింటారు, తల్లిదండ్రుల పరిస్థితి ఏ విధంగా ఉందో తెలియదు, కుటుంబ సభ్యుల పరిస్థితి ఏ విధంగా ఉందో మనకు తెలియదు. కాబట్టి వాళ్ళకు ఖచ్చితంగా ఇందిరమ్మ ఇండ్లలో మొదటి ప్రాధాన్యత కింద మనం వాళ్ళను ఆ కుటుంబాలను ఆదుకోవడానికి ఇల్లు ఇవ్వాలి అధ్యక్ష. తెలంగాణ అసెంబ్లీలో సహచర ఎమ్మెల్యేలపై దానం నాగేందర్ సీరియస్ అయ్యారు. తాను సీనియర్ ఎమ్మెల్యేను అని, తనకి ఏం మాట్లాడాలో తెలుసు, ఎవరూ చెప్పనవసరం లేదు అన్నారు. అనేక సందర్భాలలో క్యాంప్ ఆఫీస్కి స్థలం కావాలి అని విజ్ఞప్తి చేసినా పట్టించుకోకుండా ఇతర ఆఫీసులకు శంకుస్థాపన చేశారు అని మండిపడ్డారు. అందుకే శిలాఫలకం కూలగొట్టినట్లు తెలిపారు. ఈడబ్ల్యూఎస్ కాలనీ ఆక్రమంగా నిర్మించారు అని ఫిర్యాదు చేసిన జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు పట్టించుకోవడం లేదు అన్నారు. అప్లై నో రిప్లై అన్నట్టుగా ఉంది. నా క్యాంప్ ఆఫీస్ గురించి గత 15 నెలల నుంచి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మేము అడిగిన క్యాంప్ ఆఫీస్ గురించి రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర సమాచారం ఉండదు, జిహెచ్ఎంసీ దగ్గర సమాచారం ఉండదు. రోడ్ నంబర్ 10లో ఈద్గా గ్రౌండ్ ఉంది అధ్యక్ష. గ్రౌండ్ లో సబ్ స్టేషన్ గురించి ల్యాండ్ అలాట్మెంట్ ఇచ్చారు. అక్కడ ఇప్పుడు రంజాన్ నడుస్తుంది, ఈద్గా గ్రౌండ్ అది. దాని పక్కకు వేరే ప్రభుత్వ స్థలం ఉంది. ఆ స్థలంలో కొంచెం నాకు క్యాంప్ ఆఫీస్ కు స్థలం ఇవ్వమంటే అది వాళ్ళు ఐడెంటిఫై చేయలేకపోయారు. సబ్ స్టేషన్ కు నా ప్రమేయం లేకుండా అక్కడ ఫౌండేషన్ వేశారు. నేను పోయి నా రెగ్యులర్ స్టైల్లో పలగొట్టాను. పోయి ఆప్షన్ ఉన్నప్పుడు అంటే వేరే తీరు చెప్పొచ్చు. కాంగ్రెస్ సర్కార్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ సభ్యుల హక్కులు కాపాడాలని, సభలో ప్రశ్నోత్తరాలు ఎందుకు రద్దు చేశారని నిలదీశారు. ప్రభుత్వ జీవోలు వెబ్సైట్లో ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. టీజీఐఎస్సీ, హెచ్ఎండిఏ భూములు కుదవ పెట్టి అప్పులు తెస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ శాసన మండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వినూత్న నిరసన తెలిపారు. 18 ఏళ్లు పైబడి చదువుకునే ప్రతి యువతికి స్కూటీలు ఇస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని మండిపడ్డారు. స్కూటీని పోలిన ప్లకార్డులతో నిరసన తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచినా హామీలు అమలు చేయకపోవడంతో ఆందోళన బాటపట్టారు. మహిళలకు ఇచ్చిన హామీని విస్మరించిన కాంగ్రెస్ పార్టీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అధికారంలోకి వచ్చి 15 నెలలైంది. 15 నెలల్లో 1,50,000 కోట్ల అప్పులు తెచ్చారు, కానీ ఆడపిల్లలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా పూర్తి చేయడం లేదు. మీరు చదువుకునేటటువంటి ఆడపిల్లలు 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరికి స్కూటీలు ఇస్తామని చెప్పారు. ఆర్టీసీ బస్సులు ఇచ్చి స్కూటీలు ఎగ్గొట్టాలని చూస్తే మాత్రం ఊరుకునేదే లేదు. ప్రియాంకాజీ, ఇట్ ఈస్ బీన్ 15 months ఆఫ్ యువర్ గవర్నమెంట్. Where are the scooties for the young girls? This is a question today in the minds of every person, and they are also writing postcards to Priyanka ji
So we demand that this scooty should be immediately delivered to the young girls of Telangana. ఏపీ శాసన మండలిలో మంత్రి అచ్చెన్నాయుడు వ్యంగ్యంగా మాట్లాడడంపై మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. వ్యవసాయ పథకాల్లో కేంద్రం వాటా ఉందా లేదా అని వైఎస్ఆర్సీపీ సభ్యులు ప్రశ్నించారు. అందుకు మంత్రి అచ్చెన్నాయుడు వ్యంగ్యంగా సమాధానం ఇచ్చారు. ఆయన వ్యాఖ్యలపై బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా విమర్శలు సరికాదని హితవు పలికారు. కేంద్రం ఇచ్చిన క్లస్టర్లపై స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత మంత్రి అచ్చెన్నాయుడు వైఎస్ఆర్సీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానమిచ్చారు. 5 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలన్నింటికీ తాళం వేసి ఒక్క పైసా తీసుకోకుండా అమ్మ పెట్టదు అడుక్కు తిందన్నట్టుగా వీళ్ళు చేయలేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది వాడుకోలేదు. ఈ రాష్ట్రాన్ని పూర్తిగా తగలబెట్టినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం. ఇది నేను చెప్పడం కాదు, ప్రతి ఒక్కరూ మాట్లాడతారు, రికార్డులు ఉన్నాయి, ఆన్లైన్లో కూడా మీరు చూసుకునే అవకాశం మీకు ఉంది. వ్యవసాయం అంటే ఏ ప్రభుత్వం పేటెంటో, వ్యవసాయం అంటే ఏ ప్రభుత్వం సొంత దండగన్నారో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. సార్ ఏమైనా సబ్సిడీ ఇస్తున్నారని మాకు తెలిస్తే చెప్పండి, తెలుసుకోకపోతే తెలుసుకొని చెప్తామని చెప్పండి, తప్ప అంతవరకు కాదు. అంతేగాని నేను సూటిగా మంత్రిగా అడుగుతున్న ఒకే విషయం, ఏదైతే క్లస్టర్స్ అని మీరు చెప్పారు సంతోషం, కేంద్ర ప్రభుత్వం వచ్చి క్లస్టర్స్ ఇస్తాన్నారు, లేదు టెక్నాలజీ సపోర్ట్ చేస్తారా, లేదు ఫైనాన్షియల్ సపోర్ట్ ఏమైనా చేస్తారా, ఏమి చేస్తారా అనేది ఏమైనా తెలుసుకుంటే చెప్పండి, అంటే లేదా ఇన్ఫర్మేషన్ లేకపోతే తర్వాత చెప్పండి, పర్వాలేదు. అంతేగాని మీరు ఉన్నప్పుడు చేస్తాం, మేము ఉన్నప్పుడు ఏం చేస్తాం, మీరు ఎవరికంతా చెప్పుకోవడానికి సమయం ఉంది. ఎన్నుకున్న సభ్యులు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి పథకాలకు ఏమైనా సబ్సిడీ ఉందని అడిగారు అధ్యక్ష. రికార్డు అది ఉంది. 40%, 60% ఉంది. గత ప్రభుత్వంలో వాడుకోలేదు, మేము వాడుకున్నామని చెప్పాం. రెండవది క్లస్టర్స్ అధ్యక్ష, ఇది కొత్త విధానాన్ని మొన్న బడ్జెట్లో పెడితే మేము క్లస్టర్లుగా ముందు రెడీ చేసి ప్రపోజల్స్ పంపించాం. వారి బడ్జెట్ సెకండ్ సెషన్ అవుతుంది. ఇది అయిన తర్వాత మన గైడ్ లైన్స్ వస్తాయి. మేము దాంట్లో దీన్ని ఇన్కార్పొరేట్ చేసి ఎంతవరకు ఎన్ని పైసలు రాగలిస్తే అన్ని పైసలు తీసుకోవడానికి మేము ప్రయత్నం శక్తిగా చేస్తామని సభ్యులకు తెలియజేస్తున్నాం. ఏపీ శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో పెన్షన్ల అంశంపై కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రశ్నల వర్షం కురిపించారు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. బడ్జెట్లో పెన్షన్లకు సరిపడా కేటాయింపు చేయలేదు అని, పెన్షన్ల పరిశీలన అంటూ కోతలు విధిస్తూ ఉన్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు గడుస్తున్నా 50 ఏళ్లకే పెన్షన్ అమలు కావట్లేదు అని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు నిలదీశారు. ఈరోజు 60 నుంచి 50కే ఇస్తాననేటువంటి దానికి ఏ విధంగానే కూడా కార్యాచరణ అనేటువంటిది గ్రామ స్థాయిలో వారు చెప్పినటువంటి ఎస్సీ బీసీ మైనారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి డేటా ఏమన్నా ప్రభుత్వం తెప్పించుకుందా, ఇంకా లేదా, దానికి అసలు ఇస్తారా ఇవ్వరా అనేటువంటిది స్పష్టంగా మీ ద్వారా మంత్రి గారిని చెప్పవలసిందిగా కోరుతున్నాను. బాపట్ల జిల్లా మేదరమెట్లలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. ఎంపీ వైవి సుబ్బారెడ్డి నివాసంలో ఆయన మాతృమూర్తి పిచ్చమ్మ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. వైవి సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం వైఎస్ జగన్ అక్కడి నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. వైఎస్ జగన్ రాకతో మేదరమెట్లంతా కోలాహలంగా మారింది. తమ అభిమాన నేతను చూసేందుకు జనం పోటెత్తారు. తిరుమలలో సాధువుల పట్ల ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తించిన తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. హిందూ ధర్మం కాపాడాలి అని నినదించిన వారి పట్ల కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగిందని మండిపడ్డారు. 2000 ఏళ్ల చరిత్ర ఉన్న తిరుమలలో సాధువులు తిరుగుబాటు చేయడం ఇదే తొలిసారి అన్నారు. కూటమి ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వ పోలీసులు, విజిలెన్స్ ఆఫీసర్లు, అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డులు, వీళ్ళు ప్రభుత్వం యొక్క అనుమతితో చేసినటువంటి ఈ హిందూ ధర్మం మీద కొట్టిన దెబ్బ అంతా ఇంత కాదు అని మేము భావిస్తున్నాం. మొత్తం హిందువులందరూ కూడా అదే రకమైనటువంటి భావనలో ఉన్నారు. నిన్న వాళ్ళ మీద జరిగినటువంటి ఈ పాశవిక చర్యను పూర్తిగా ఖండిస్తున్నాం. చంద్రబాబు విజన్ పై సెటర్లు వేశారు మాజీ మంత్రి శైలజానాథ్. విద్య, వైద్య రంగాలను చంద్రబాబు నాశనం చేశారని మండిపడ్డారు. రాజకీయాల్లో ఉండే వ్యక్తులకు నిజాయితీ ఉండాలని చంద్రబాబుకు శైలజానాథ్ హితవు పలికారు. స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్య కానీ వైద్యం కానీ ప్రైవేటు చేతులు లేకపోవడానికి కారణం, ప్రధానమైన కారణాల్లో మీరు ఒక కారణం కాదా బాబు గారు? ఈరోజు
ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఒక స్కూల్ పైన దాడి చేశారు, బహుశా అది కూడా మీ హయాంలో వచ్చిందే. చంద్రబాబు కక్ష సాధింపు రాజకీయాలు చేస్తూ ఉన్నారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి. రాయలసీమపై చంద్రబాబుకు ఎందుకంత పగ అని నిలదీశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వెంటనే పూర్తి చేయాలి అని డిమాండ్ చేశారు. లిఫ్ట్ ఇరిగేషన్ను నిలిపేసే సీమను ఎడారిగా మారుస్తూ ఉన్నారని మండిపడ్డారు. కరువు ప్రాంతాలు, వెనుకబడిన ప్రాంతాలను ఒక అడుగు ముందుకేసి చూడాలి. అలా కాకుండా కేవలం ఒక్కటే ప్రాంతం నేను చేస్తాను అని చెప్పి అది కూడా ఏమీ చేయకుండా ఊరికే వేల కోట్లు నీకింత నాకింత అని పంచుకునేటువంటి పరిస్థితులలో టెండర్లు నిర్వహించుకొని మొబిలైజేషన్ అడ్వాన్స్ అని పెట్టి దోచుకోవడం కాదా? గతంలో జగన్ గారు అటువంటి అవినీతి మరకలు ఉండకూడదు, పని చేసిన తర్వాత బిల్లు తీసుకోండి అన్నటువంటిది చెప్పి 100 కోట్లు దాటితే జ్యుడిషియల్ ప్రివ్యూ ఉండాలని చెప్పి ఆదేశాలు ఇస్తే దాన్ని అన్ని తుంగలో దొరికి అన్ని క్యాన్సిల్ చేశారు. ఇదంతా మోసం కాదా? ఆయుష్మాన్ భారత్ కింద అందిస్తున్న ఆరోగ్య బీమా మొత్తాన్ని పెంచాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు వైఎస్ఆర్సీపీ ఎంపీ గొల్ల బాబురావు. ప్రస్తుతం 5 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం కల్పిస్తున్నారని, కొన్ని దీర్ఘకాలిక వ్యాధులకు ఇది ఏమాత్రం సరిపోదని తెలిపారు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద 25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించిందని గుర్తు చేశారు. Up to 5 lakhs they are giving their insurance coverage. What I request the union government to extend the more than 5 lakhs. Even my Jagan Mohan Reddy ji in Andhra Pradesh has given a chance up to 25 lakhs. Any poor man, he has any disease, the 25 lakhs will be health care to that patient. The Ayushman Bharat, so far I think 9 crores people are covered. Now our population is 142 crores. Now increase your coverage to the as many people as possible. టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి యనమల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తన వీడ్కోలు సభకు యనమల హాజరు కాలేదు. చంద్రబాబుతో ఉమ్మడి ఫోటోకు కూడా యనమల హాజరు కాలేదు. 7 ఎమ్మెల్సీలకు వీడ్కోలుపై మండలిలో చర్చ జరిగింది. నిన్ననే మండలి ఎజెండాలో వీడ్కోలు సభను ప్రభుత్వం పెట్టింది. ఎజెండాలో తన వీడ్కోలు సభ ఉన్న యనమల గైర్హాజరయ్యారు. యనమలకి ఎమ్మెల్సీ పదవిని టీడీపీ రెన్యువల్ చేయలేదు. యనమలను బలవంతంగా రాజకీయాల నుంచి చంద్రబాబు, లోకేష్ సాగనంపారు. గత 5 ఏళ్లు మండలిలో ప్రతిపక్ష నేతగా యనమల రామకృష్ణుడు వ్యవహరించారు. 2024లో అధికారంలోకి వచ్చాక ఏ పదవిని యనమలకు ఇవ్వలేదు సీఎం చంద్రబాబు. యనమలకి కనీసం ఎమ్మెల్సీ కూడా రెన్యువల్ చేయలేదు. దీంతో చంద్రబాబుతో ఉమ్మడి ఫోటోకు కూడా యనమల ఇష్టపడలేదు. మండలిలో వీడ్కోలు ప్రసంగం కూడా చేయలేదు యనమల. రామకృష్ణుడు లేకుండా వీడ్కోలు నిర్వహించడంపై టీడీపీలో విస్తృత చర్చ జరుగుతోంది. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ సంచలన తీర్పు ఇచ్చారు. హైకోర్టును తప్పుదోవ పట్టించిన పిటిషనర్కు ₹1 కోటి జరిమానా విధించారు. ప్రభుత్వ భూముల కబ్జా ప్రయత్నాలను అడ్డుకున్నారు. హైకోర్టులో పెండింగ్ విషయాన్ని దాచిపెట్టి మరో బెంచ్కు వెళ్లిన పిటిషనర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పిటిషన్ పెండింగ్లో ఉండగా మరో బెంచ్లో ఆర్డర్ తీసుకోవటం హైకోర్టును తప్పుదోవ పట్టించేలా పిటిషన్లు వేయడంపై మండిపడ్డారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే బాలయ్య కనుసన్నల్లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. టీడీపీ నాయకులు వైఎస్ఆర్సీపీ నేతలపై దాడులకు పాల్పడటం, గాయపడిన వైఎస్ఆర్సీపీ శ్రేణులపైనే పోలీసులు కేసులు నమోదు చేయడం జరుగుతుంది. బాలంపల్లి పంచాయతీ జంగాలపల్లి వైఎస్ఆర్సీపీ నాయకులపై టీడీపీ మూకలు దాడి చేశారు. వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త దీపికా భర్త గుడ్డంపల్లి వేణురెడ్డి దాడికి గురైన వారిని పరామర్శించారు. టీడీపీ కార్యకర్తలను, నేతలను ఎమ్మెల్యే బాలకృష్ణ అదుపులో పెట్టుకోవాలి అని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వ పాలనలో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో అన్నదాతలను తీవ్ర ఆవేదనకు గురిచేస్తుంది. పండించిన పంటను మార్కెట్కు తరలించినా గిట్టుబాటు ధర దక్కడం లేదు అని పంటకు నిప్పు పెట్టుకునే పరిస్థితికి వచ్చారు రైతులు. అనకాపల్లి జిల్లా కొత్తంపేటకు చెందిన రైతు తన ఎకరా పొలంలో వేసిన చెరుకు పంటకు నిప్పు పెట్టాడు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు అని, ఫ్యాక్టరీకి చెరుకు పంపినా పేమెంట్లు ఇవ్వడం లేదని వాపోయాడు ఆ రైతు. ఏపీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ఆలోచనను కూటమి సర్కారు విరమించుకోవాలని డిమాండ్ చేశారు పలువురు వక్తలు. నూతన వైద్య కళాశాల ప్రైవేటీకరణ ఆపాలి అనే అంశంపై విశాఖలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ రంగాల ప్రముఖులు, మేధావులు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. గతంలో వైద్య, విద్య జోలికి వచ్చిన నేదురుమల్లి ప్రభుత్వం కూలిపోయిందని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వానికి కూడా అదే గతి పడుతుందని హెచ్చరించారు. సర్కారు తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, వైద్య విద్యను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని కోరారు.
ఈ నెల 26న చలో రామోజీ ఫిల్మ్ సిటీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సిపిఎం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి యాదయ్య తెలిపారు. ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్లో ఇళ్ల స్థలాలు లేని పేదలతో ఆయన సమావేశమయ్యారు. ఫిల్మ్ సిటీ పేరుతో రామోజీరావు ఆక్రమించిన స్థలాలను విడిపించేందుకు తెలంగాణ ప్రభుత్వానికి వారం రోజుల గడువు ఇస్తున్నాము అన్నారు. 2007లో అప్పటి సీఎం వైఎస్ఆర్ పేదలకు నాగన్పల్లి, పోల్కంపల్లి, రాయపోల్, ముకునూర్లలో ఇళ్ల స్థలాలు కేటాయించారు అని గుర్తు చేశారు. కానీ ఆ భూముల్లోకి వెళ్లకుండా పేదలను రామోజీరావు అడ్డుకున్నారని ఆరోపించారు. ఈ సమస్యపై ఇన్నేళ్లుగా పోరాడుతూ ఉన్నామని, ప్రభుత్వం ఈ వారం రోజుల్లో పరిష్కారం చూపకపోతే ఈ నెల 26న పేదలతో కలిసి ఆ స్థలాల్లోకి వెళ్లి గుడిసెలు వేస్తామని హెచ్చరించారు. సర్వే నెంబరు 189, 203 సర్వే నెంబర్లో ఉన్నటువంటి 20 ఎకరాల 4 గుంటల భూమిని రామోజీ ఫిలిం సిటీ యజమాన్యము ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి. అలాంటి భూములు ఏవైతే ఉన్నాయో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ భూమిని పేదలకు పంచాలని చెప్పి 577 మందికి భూములు పంచారు. ఎన్నో నీతులు చెప్పేటువంటి రామోజీ ఫిలిం సిటీ వాళ్ళు ఇప్పటికీ ఆ భూములని అంటుపెట్టుకొని పేదవాళ్ళని ఆ ప్రాంతానికి రాకుండా నిరంతరం అధికారులతో కుమ్మక్కయ్యి ఆ రకంగా బెదిరిస్తున్నట్టు, అదిరిస్తున్నట్టు, కేసులు పెడుతున్నట్టు ఆ రకమైనటువంటి ప్రయత్నం కొనసాగుతూ ఉంది. ప్రయాగ్రాజ్లో ఆధ్యాత్మిక మహోత్సవం మహాకుంభమేళాను విజయవంతంగా నిర్వహించడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. అందరూ కలిసికట్టుగా చేసిన కృషికి ఇది నిదర్శనమని కొనియాడారు. ఈ సందర్భంగా భారత గొప్పతనాన్ని ప్రపంచం మొత్తం చూసింది అన్నారు. గత ఏడాది శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా దేశం మొత్తం ఎలా పులికించిపోయిందో కుంభమేళాలోనూ అలాంటి ఐక్యతే కనిపించింది అన్నారు మోదీ. 1857 का स्वातंत्र संग्राम हो, वीर भगत सिंह की शहादत का समय हो, नेताजी सुभाष बाबू का दिल्ली चलो का जयघोष हो, गांधी जी का दांडी मार्च हो, ऐसे ही पड़ावों से प्रेरणा पाकर भारत ने आजादी हासिल की. मैं प्रयागराज महाकुंभ को भी ऐसे ही एक अहम पड़ाव के रूप में देखता हूं, जिसमें जागरूक होते हुए देश का प्रतिबिंब नजर आता है. महाकुंभ से अनेक अमृत निकले हैं. एकता का अमृत इसका बहुत पवित्र प्रसाद है. जब अलग अलग भाषा बोलियां बोलने वाले लोग संगम तट पर हर हर गंगे का उद्घोष करते हैं तो एक भारत श्रेष्ठ भारत की झलक दिखती है. एकता की भावना बढ़ती है. हमारा दायित्व है कि अनेकता में एकता की इसी विशेषता को हम निरंतर समृद्ध करते रहें. మహాకుంభమేళాపై ప్రధాని మోదీ మాట్లాడిన అనంతరం లోక్సభలో దుమారం రేగింది. మోదీ ప్రసంగంపై ప్రశ్నలు వేయడానికి అనుమతి ఇవ్వనందుకు విపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. వెల్లోకి దూసుకెళ్లి నినాదాలతో హోరెత్తించాయి. రైల్వే శాఖ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ పై జరగాల్సిన చర్చను అడ్డుకున్నారు ప్రతిపక్ష ఎంపీలు. ఎవరి స్థానాలకు వారు వెళ్లాలని స్పీకర్ ఓం బిర్లా పదే పదే విజ్ఞప్తి చేసినా వినలేదు. గందరగోళం మధ్య సభ కొద్దిసేపు వాయిదా పడింది. దుబాయ్ నుంచి గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన కన్నడ నటి రన్యారావు వ్యవహారంలో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు కీలక విషయాలు వెల్లడించారు. బంగారం అక్రమ రవాణాలో కొన్నేళ్లుగా రన్యారావు ప్రధాన పాత్ర పోషించినట్లు తెలుస్తోంది అన్నారు. ఈ కేసులో రెండో నిందితుడిగా ఉన్న తరుణ్ రాజు రన్యారావు స్నేహితులని డిఆర్ఏ అధికారులు తెలిపారు. 2023లో దుబాయ్లో విరా డైమండ్స్ అనే ట్రేడింగ్ కంపెనీని స్థాపించారు అని చెప్పారు. గుజరాత్లో దాదాపు 100 కోట్ల విలువైన బంగారం పట్టుకున్నారు డిఆర్ఐ అధికారులు. అహ్మదాబాద్లోని ఓ ప్లాట్లో తనిఖీలు చేపట్టిన ఏటీఎస్ డిఆర్ఐ సిబ్బంది 95.5 కేజీల బంగారం, 60 లక్షల క్యాష్ సీజ్ చేశారు. బంగారం మొత్తం బిస్కెట్ల రూపంలోనే ఉంది. ఈ ప్లాట్ మేఘ్ అండ్ మహేంద్ర చెందిందిగా తెలిసింది. ఓ మహిళ నుంచి దీనిని రెంట్కు తీసుకున్నారు. అయితే గత కొన్నేళ్లుగా ఇది మూసే ఉంది. పక్కా సమాచారంతో ఈ ప్లాట్లో తనిఖీలు చేపట్టిన డిఆర్ఐ అధికారులు భారీగా బంగారం పట్టుకున్నారు. నాగ్పూర్లో జరిగిన హింసాత్మక ఘర్షణల వెనుక ప్రీ ప్లాన్డ్ కుట్ర ఉందని ఆరోపించారు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. కావాలని వదంతులు ప్రచారం చేసి అల్లర్లు రెచ్చగొట్టారు అని మండిపడ్డారు. నాగ్పూర్ హింసపై అసెంబ్లీలో ప్రకటన చేశారు ముఖ్యమంత్రి ఫడ్నవీస్. దాదాపు 80 మందితో కూడిన గుంపు రాళ్ల దాడి చేసిందని, 4 పోలీసుల ఉన్నతాధికారులపైన అటాక్ జరిగిందని తెలిపారు.
పోలీసులపై దాడిని సహించేది లేదు అన్నారు ఫడ్నవీస్. బాధ్యులపై కఠిన చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. రైట్, ఇక ఇంటర్నేషనల్ అప్డేట్స్ చూద్దాం. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో అధ్యక్షుడు జిన్పింగ్ కు సన్నిహితమైన ఫుజియాన్ నాయకులు జనరల్స్ పై చర్యలు మొదలయ్యాయి. అత్యంత కీలకమైన సెంట్రల్ మిలిటరీ కమిషన్ వైస్ చైర్మన్ హీ వైడాంగ్ అరెస్ట్ అయ్యారు. జనరల్ లాజిస్టిక్స్ డిపార్ట్మెంట్ మాజీ మంత్రి జావో కేష్ని కూడా కస్టడీలోకి తీసుకున్నారు. వెస్టర్న్ థియేటర్ కమాండ్ డిప్యూటీ కమాండర్ ఫుజియానోలో పనిచేసే చాలా మంది జర్నలిస్ట్ ను కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. పిఎల్ఏలో సెంట్రల్ మిలిటరీ కమిషన్ వైస్ చైర్మన్ పదవి అత్యున్నతమైంది. వాస్తవానికి ఫుజియాన్ ఫ్యాక్షన్ అధ్యక్షుడు జిన్పింగ్ కు అత్యంత సన్నిహితమైందిగా భావిస్తారు. కానీ అధ్యక్షుడే వారిని స్వయంగా అణిచివేస్తున్నారా లేదా సైన్యంలో తనకు వ్యతిరేకంగా గళం విప్పుతున్న వారిని అణిచివేసే క్రమంలో చర్యలు తీసుకున్నారో తెలియాల్సి ఉంది. రైట్, ఇక బిజినెస్ అప్డేట్స్ చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలకు తోడు దేశీయంగా ఫైనాన్షియల్ మెటల్ స్టాక్స్ లో కొనుగోళ్ల మద్దతు సూచీలకు కలిసొచ్చింది. దీంతో వరుసగా రెండో రోజు సూచీలు లాభపడ్డాయి. సెన్సెక్స్ ఇంట్రాడేలో 1200 పాయింట్ల మేర లాభపడగా నిఫ్టీ 22,800 ఎగువన ముగిసింది. అన్ని రంగాల షేర్లు లాభాల్లో ముగిశాయి. మదుపర్ల సంపదగా భావించే బిఎస్లో నమోదిత కంపెనీల మొత్తం విలువ ఒక్క సెషన్లో 6.85 లక్షల కోట్లు పెరిగి 400 లక్షల కోట్లకు పైగా చేరింది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తాను ఒకప్పుడు బాల్ బాయ్గా ఉన్నప్పటి రోజులను గుర్తు చేసుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ ఎడిషన్ సందర్భంగా వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో తాను బాల్ బాయ్గా వ్యవహరించాను అని వెల్లడించారు. అప్పుడు ఆర్సీబీ తరపున ఆడిన న్యూజిలాండ్ దిగ్గజ ఆటగాడు రాస్ టేలర్ కూడా తనతో కొద్దిసేపు మాట్లాడాడు అని చెప్పారు. తాను గల్లీ క్రికెట్ ఆడుతూ పెరిగాను అని చెప్పారు. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.